హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై పూరి. చాలా రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాము. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట అద్దెంకి. ఇది అక్కడ మినీ వ్లాగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేశారు. అప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ శివాలయంకి తీసుకొచ్చారు. గుడి చాలా చిన్నదే కానీ బాగుంటుంది. ఇక్కడ ఏమన్నా అనుకుంటే మంచిగా జరుగుతాయని ఒక నమ్మకం. అప్పుడు దండం పెట్టుకున్నాను, మళ్ళీ గుడికి వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటాను అనేసి. సో మళ్ళీ అప్పటి నుంచి చాలాసార్లు అద్దెంకి వచ్చినప్పటికీ కూడా రకరకాల కారణాల వల్ల వెంటనే వెళ్ళిపోతాము. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి 2 days ఉన్నామన్నమాట. సో కార్తీక మాసం సోమవారం అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి పొద్దున్నే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి మేమిద్దరం కలిసి టెంపుల్కి వచ్చేసాము. మా హస్బెండ్ తీసుకొని వచ్చారనమాట. కొంచెం దగ్గరే ఇంటికి కూడా. ఇంకా నాకు తెలిసినట్టు, నాకు చెప్పినట్టు, మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ మా అత్తయ్య వాళ్ళు చెప్పినట్టు నాకు వచ్చిన విధంగా ఇట్లా ముగ్గది వేసుకొని మంచిగా డెకరేట్ చేసుకొని పూజ చేసుకున్నాను. అలానే మీకేమన్నా ఇందులో సజెషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో రాయండి. తెలియనివి ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఇలా ముగ్గంతా వేసుకున్నాక నీట్గా అలంకరించుకొని ఒక పసుపు వినాయకుడిని చేసుకొని పువ్వులు అవన్నీ పెట్టి దండం పెట్టుకొని 365 ఒత్తులు వెలిగించుకున్నాము. నేను మా వదిన కూడా ఇద్దరం ఇంటి దగ్గర నుంచి అన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇలా చేసుకొని శివుడి దర్శనం చేసుకొని ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు బాబుతో ప్రతిరోజు పూజ చేయడానికి కుదరట్లేదు కాబట్టి వీలున్న రోజు చేసుకుంటున్నాను. మొత్తానికి సోమవారం చేసుకున్నాను. ఒక్క వారం అన్న పరిపూర్ణంగా అన్న ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. ఎవరికన్నా కంటెంట్ నచ్చితే కనుక ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అలానే మంచి మంచి వంటలు రెసిపీస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇకపై ఇంకా మంచి రెసిపీస్ని కూడా షేర్ చేస్తాను. ఇది అన్నమాట నా కార్తీక మాసం సోమవారం పూజ గుడిలో. సో ఎవరికన్నా మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మీ కార్తీక మాసం పూజను ఎలా చేసుకున్నారు? అందరు బాగా చేసుకోవాలి, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇకపై మన ఛానల్లో కూడా ఇంకా వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే మా పూజ అయ్యాక గుడి కూడా వీడియో తీసి షూట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి. ఎవరికైనా నచ్చితే కనుక దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళండి ఖచ్చితంగా. అలానే అదే రోజు అన్నదానం కూడా జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన వంటల ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇది అద్దంకిలో ఒక చిన్న మినీ వ్లాగ్ ఇది అనమాట. చాలా చిన్న టెంపులే, కాకపోతే చాలామంది వస్తారు. బాగుంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలానే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేసి మంచిగా సబ్స్క్రైబర్స్ పెరగాలని ఆ శివుడిని నేను కోరుకుంటున్నాను. కొత్త ఛానల్ అయినప్పటికీ నా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.